సుకోటారెడ్డి గారిని విజయశేఖర్ గారిని వాళ్ళిద్దరు నుంచి కూడా ఎన్నికల కమిటీ సంస్థాగత ఎన్నికలు ఏ విధంగా జరపాలనేది కమిటీ యొక్క నిర్దేశం ప్రకారమే ఎన్నికలు జరగాలని దాని ప్రకారం మనం చేసి పంపించినప్పుడు కూడా రాష్ట్ర ఎన్నికల కమిటీ వాటికి ఇచ్చినటువంటి ఎన్నికల నిబంధనలు ఏ విధంగా ఈరోజు బూత్ లెవెల్ నుంచి మండల స్థాయి వరకు కూడా కమిటీలను ఎంపిక చేయడం జరిగిందని ఆ ఎంపికలు మిమ్మల్ని అందరినీ ఎంపిక చేసేదానికి ఇక్కడ ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర ఎన్నికల కమిటీకి పంపించి అక్కడ నుంచి వచ్చిన తర్వాత మన యొక్క శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు అధ్యక్షతన అక్కడి నుంచి ఏ కమిటీలు ఏమేమి వచ్చాయో వాళ్ళ అందరి దగ్గర కూడా ప్రమాణ స్వీకారం చేసి ఆ యొక్క కాపీని రాష్ట్ర ఎన్నికల కమిటీకి పంపవలసి ఉంటుందని మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికార మహారథ నాయకులకు, అదేవిధంగా ఈరోజు కొత్తగా ఎంపికైన క్లస్టర్ యూనిట్ గ్రామ కమిటీ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు మన పార్టీని స్థాపించి తను చైత్రయాత్ర చేసి ఆ రోజు 9 నెలల్లో తెలుగుదేశం పార్టీకి అధికారంలో తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా జరుపుకోవాలని వీటికంటూ నిబంధనలు ఏర్పాటు చేసి ఆ రోజు ఈ టెక్నాలజీ లేదు, పుస్తకాలు రాసి పంపించేది. ₹2 సాధారణ సభ్యత్వం, ₹25 క్రియాశీలక సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం ఆ యొక్క బుక్లోనే 5 కాపీలు ఉండేది. ఆ విధంగా చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. 2014లో మన యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఆయన ఈ యొక్క కార్యక్రమాలను మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఆలోచించుకొని సభ్యత్వాన్ని ఆన్లైన్ ద్వారా చేయడం మంచిది, అదేవిధంగా మనం ట్యాబ్ తీసుకుని చేయడం మంచిది ఆలోచించి ఆశించి అదేవిధంగా కొనసాగించడం జరిగింది. కార్యకర్తల సంక్షేమం భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి లేదు. కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు 2014లో ఆ కార్యక్రమాన్ని కన్వీనర్గా ఉన్నది కూడా నారా లోకేష్ బాబు గారు ఈ రోజు కూడా జరుగుతుంది. ఆ రోజు ₹2 లక్షల కార్యకర్త మరణిస్తే ఇస్తున్నారు. ఈ రోజు దాన్ని 5 లక్షలు పెంచడం జరిగింది. సభ్యత్వం ₹100తో సభ్యత్వం చేస్తారు. సభ్యత్వం ఉందని మన సభ్యత్వమే ఈ యొక్క పార్టీలో ఉన్న నాయకులకు అందరికీ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సభ్యత్వం ఉందని ఆ సభ్యత్వం కాకుండా పెట్టి మనం ఏదేదో తప్పుడు కార్యక్రమాలు చేయడం అంటూ మానుకోమంటారు. ఈ పార్టీలో మీరు ఎప్పుడు చేయగలరు, మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఆన్లైన్లో సభ్యత్వం తీసుకొని ఇతరుల మీద పిటిషన్ పెట్టే వ్యవస్థని ఖచ్చితంగా నిర్మూలించాలి. దాని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అంగీకరించదనే విషయాన్ని తెలియజేస్తాం. మన పార్టీ ఒక డిసిప్లైన్ పార్టీ. మనం పేదవాడి కండ తెలుగుదేశం పార్టీ కండ పేదవాళ్ళ ఆక్రందల నుండి ఆవిర్భవించిన పార్టీ. కోట్ల సినీ రంగంలో భక్తులైన మహారాజుగా 60 సంవత్సరాల వయసులో సినీ రంగాన్ని శాసిస్తున్న అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రజలందరూ నాకు పట్టం కట్టి నన్ను సినీ రంగంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు, ప్రజా సేవ చేయాలనే దృక్పథంతో 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి 2 సంవత్సరాలకి సభ్యత్వం జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకి పరిశీలకులు మన దగ్గరికి వస్తారు. మన యొక్క శాసనసభ్యులు గారు ఎవరైనా వారి యొక్క కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే నేపథ్యంలో మనం వచ్చిన వారు కూడా చేయడం జరిగింది, పంపించడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిటీ ఎవరెవరిని ఆమోదించిన ఇవి పాటించిందనే విషయాన్ని కూడా తెలియజేస్తారు. ఈ రోజు ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిటీ అన్ని కూడా సమర్పించడం మనం ఈ 2024 జూన్ 12వ తేదీ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం, ఏం అభివృద్ధి చేసాం, సంపద సృష్టించేదానికి
మళ్ళీ చర్చించుకుని మనం రాబోయే ఎలక్షన్లో అన్ని పంచాయతీలు మున్సిపాలిటీలు తెలుసుకోవాలని మమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ విధంగా 17 రావడం జరిగింది. ఏ పోలింగ్ కేంద్రాలకైనా గతంలో మనం 4 పోలింగ్ కేంద్రాల పైన ఉంచకూడదని అక్కడే కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని కూడా సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాను. తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి గుండు చంద్ర సభాధ్యక్షులు పెద్దలు రాష్ట్ర కార్యనిర్వాహకానికి మన శాసనసభ్యులు సోదరులు డాక్టర్ పాచం సునీల్ కుమార్ గారికి స్వీకారానికి చేసినటువంటి బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, మండల కార్యవర్గాలు, అదేవిధంగా ఫస్ట్ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే అనేక మంది బూత్ కన్వీనర్ని మనం నియమిస్తాం. బూత్ కన్వీనర్లు కానీ మేము మండల కార్యకర్తలు ఉన్నవారు కానీ వార్డు అధ్యక్షులు కానీ లేదంటే పట్టాధ్యక్షులు కానీ చాలా మందికి తెలియదు. పార్టీ కార్యక్రమాల విషయంలో అయితే పార్టీ విషయంలో అయితే చిత్తశుద్ధిగా ఉంటాం. మేము తెలుగుదేశం పార్టీ యొక్క భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా నలిగిపోయాము. ఎవరి కోరుకునే ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. కార్యక్రమాన్ని మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు సమగ్రంగా మనకు కూడా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలా. అదేవిధంగా భవిష్యత్తులో పార్టీని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు తీసుకువెళ్ళడానికి మనందరూ కృషి అని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం భద్రత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కరికి నేను ఫలానా బూత్ కన్వీనర్ని, యూనిట్ ఇన్ఛార్జిని అనేది అందరికీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఘన సాధిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాను. గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం చేసే తెలుగుదేశం పార్టీ కుటుంబ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ కమిటీలు, అదేవిధంగా మండల కమిటీలు, బూత్ కమిటీలు ప్రశ్నించేది ప్రమాణ స్వీకారం చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా లేని విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని కార్యకర్తలు గౌరవించే విధంగా ఈరోజు ఏదైతే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు పదవులు తీసుకున్న అందరి చేత ప్రమాణం చేసే కార్యక్రమం నిజంగా ప్రభుత్వానికి కార్యక్రమం. ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ గుర్తిస్తునే దానికి ఒక సంకేతం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఈరోజు గ్రామ పార్టీ అధ్యక్షులుగా, బూత్ కన్వీనర్లుగా, కో కన్వీనర్లుగా, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలుగా, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే వ్యవస్థలో అందరూ కూడా ఇది ఒక మంచి గుర్తింపు పార్టీలో స్థానిక శాసనసభ్యులు దగ్గరే కాకుండా రాష్ట్ర పార్టీ నాయకుల దగ్గర కూడా మీ యొక్క పేర్లు ఈరోజు ఉండటం జరుగుతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత స్థాయికి వెళ్ళడానికి కారణం, 1 కోటి మంది దాడడానికి కారణం ఇదొకటే. ఈరోజు మమ్మల్ని పేద బడుగు 15 వర్గాలు నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈరోజు ఇంత బలోపేతం జరిగింది. ఇంత స్థాయిలో, ఇంత పెద్ద స్థాయిలో ఈరోజు కావడం నిజంగా ఆనందంగా ఉంది. మన జాతీయ అధ్యక్షులు గౌరవ నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో, అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మంచి బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టడం నిజంగా తెలుగుదేశం పార్టీ వెన్నుదన్ను. అవతల పార్టీలు కూడా కాకుండా ఈరోజు తెలుస్తాయి. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పాత్ర ఈరోజు గ్రామ పార్టీ అధ్యక్ష పదవి తీసుకోవడమే కాదు, నియోజకవర్గ అది మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ తీసుకోవడం కాదు, యూనిట్ ఇన్ఛార్జ్ తీసుకోవడం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రజలకి చేరుకోవడం అంటే మన దగ్గరికి అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలను తీసుకెళ్తే ప్రతి నెల ఖచ్చితంగా వాళ్ళ నుంచి మార్పు వస్తుందని ఉద్దేశం పార్టీ నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సూచన పెట్టడం జరిగింది. దయచేసి ఈరోజు చేసే ప్రమాణ
కానీ ఈ కష్టాలను కానీ అందరినీ ఎన్నుకొని ఈరోజు కార్యకర్తలందరినీ ఒక విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకుపోయేదానికి మా ఎమ్మెల్యే గారు దీన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మాది చిన్న విన్నపం ఎమ్మెల్యే గారికి, ప్రతి మండలం ఒక 2 రోజులు 3 రోజులు పెట్టుకుంటారో ప్రతి ఊర్లో కార్యకర్తల్ని పనిచేసిన కార్యకర్తలందరినీ కోసం పెట్టుకొని ఒక్కసారి వాళ్ళందరితో ఎమ్మెల్యే గారు మాట్లాడి వాళ్ళ ఏమన్నా కొంచెం అసంతృప్తిగా ఉన్నారా లేదా అనేది మన ఎమ్మెల్యే గారు ఆ మండల నాయకుల్ని అందరినీ కూర్చుకొని ప్రతి ఊరిలో ఒక అరగంట గంట కోసం పెట్టి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా మనం ముందుకెళ్ళి రాబోయే తరాలు కూడా తెలుగుదేశం పార్టీని ఉన్నత శిఖరాలు ఉంచి ఇంకా మన నాయకులు చెప్పిన 15 ఏళ్ల కాలం పాటు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అంటే ఉంచుకోవాలని చెప్పి ప్రమాణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో క్లస్టరు, యూనిట్, బూత్ అలాగే గ్రామ పంచాయతీ అధ్యక్షులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం ఇచ్చేసినటువంటి మండల అధ్యక్షులకి అలాగే రాష్ట్ర స్థాయి నాయకులకి, జిల్లా కమిటీ వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా నాయకులకి కార్యకర్తలకి మధ్య కమ్యూనికేషన్ ఉండాలనే ఉద్దేశంతో మన నారా లోకేష్ గారు ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా స్థానిక ఎలక్షన్లో అందరూ కూడా కష్టపడి పనిచేసి, ఎందుకంటే గ్రామ పార్టీ అధ్యక్షులు కావచ్చు, అక్కడ ఉన్న నాయకులు అలాగే బూత్ కన్వీనర్లు కూడా ప్రత్యేకమైన పాత్ర పోషించి రేపు స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లో కూడా అందరూ కష్టపడి పనిచేసి ఇది సంకేతం తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి అందరికీ నా శుభాకాంక్షలు. మరి అదేవిధంగా రానున్న స్థానిక ఎలక్షన్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీకి భారీ విజయాన్ని చేకూర్చేందుకు అందరూ మన వంతు మనం చేయాలని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గురువు తెలుసుకుంటున్నాము. మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పెద్దలు శ్రీరంగ గారి అధ్యక్షతన ఇక్కడ మండల, క్లస్టర్, యూనిట్, గ్రామం అదేవిధంగా వారి అధ్యక్షుల ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఇచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి మన బూత్ కన్వీనర్లకు, యూనిట్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులకు, వార్డు అధ్యక్షులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే మనం 2024 ఎన్నికల్లో కష్టపడి మనం విజయకేతనం నిర్వహించామో అదేవిధంగా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మన బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి నాయకులతో సమన్వయం చేసుకొని మన గ్రామాల్లో కూడా మన తెలుగుదేశం పార్టీని మరింత విజయాన్ని చేకూర్చాలని, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ జెండాను ఎదుర్కోవాలని నిర్ణయించుకోవడం నుంచి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. రాష్ట్ర చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా, కొన్ని మార్పులు తీసుకురావాలన్నా మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకే చెందుతుంది. ఈరోజు మనకు అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అనుకుంటే ఈరోజు పార్టీ నాయకులు అందరూ కలిసి ప్రతి దగ్గర మనం చేసే కార్యక్రమాల్లో అందరం కూడా సరే మన పార్టీ అందరూ నాయకులు కలవాలి, ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఒక ఆలోచనతో మన నాయకులందరూ కూడా సరే కష్టపడి పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఒక బ్రహ్మాండంగా మనకు ప్రజలకి, మనకు నాయకులకి అందరికీ కూడా ఒక అనుసంధానంగా జవాబుదారితనంగా ఉండాలి. ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఇది ప్రపంచ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి పార్టీలో ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ కాబట్టి అందరూ కూడా సరే మన
ఎందుకంటే ఈ రోజు చూడండి, ఈ రోజు చూస్తే నేల ఈరిందా, ఆకాశం చిల్లులు పడిందా, ఏమైంది? ఈ రోజు మొత్తం పసుపుతో మన పార్టీ కళలను నిలిపింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా సరే, రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా సరే, మనందరం కూడా సరే కంకణం కట్టుకలిసి మన పార్టీ కోసం, మన పార్టీ ఉనికి కోసం ఈ యొక్క గూడూరు నియోజకవర్గాన్ని అందరం కలిసికట్టుగా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా సరే మనందరం కలిసి పనిచేయాలి. పనిచేసి ప్రతి సర్పంచ్ మనం కైవసం చేసుకోవాలి, ప్రతి ఎంపీటీసీని మనమే పొందాలి, ప్రతి ఎంపీటీసీని మనమే గెలవాలి. రాష్ట్ర ఈ యొక్క జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అన్ని పదవులు మనమే నిర్వహించాలి. ఖచ్చితంగా కూడా సరే ఏ విధంగా చెప్తున్నారు బస్సు బ్రహ్మాండంగా నాయకులు అయితే మీ మీద ప్రేమతో బ్రహ్మాండంగా ఉంది. ఏమి లేదు, మీరు ఒక్కసారి పలకరిస్తే చాలు, పేరెత్తి అందరూ పులకరిస్తారు. ఈ యొక్క కార్యకర్తలు నాయకులు అయితే మీ చూపు కోసం, మీ మాట కోసం మీరు ఎప్పుడెప్పుడు ఆప్యాయతగా పలకరిస్తారన్న ఆవేదనతో చాలా మంది కార్యకర్తలు కొన్నారు. మీ అభిమానం కావాలి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఈ రాబోయే రోజుల్లో భవిష్యత్తుని తీర్చిదిద్దాలంటే ఇంకొక 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండాలి. అదేవిధంగా ఎన్డీఏ కూటమి, మన జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా ఉండాలి. కాబట్టి ఈ గూడూరు నియోజకవర్గాన్ని మనందరం కలిసి కూడా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. రేపు 2029లో కూడా అందరం కలిసికట్టుగా పనిచేసేసి ఇంకొకసారి కూడా మన ఈ ఎన్డీఏ కూటమి కలిసే ఉండాలి. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. రాబోయే ఇంకా భవిష్యత్తు తరాల్లో నారా లోకేష్ గారు మన అధినాయకుడిగా మనం చూడాలని మన అందరి కాంక్షలు చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరినీ సెలవు తీసుకుంటారు. ఇంత పెద్ద సభ జరుగుతుందంటే అది ఒక గూడూరులో సునీల్ కుమార్ గారి సారథ్యం అని చెప్పి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, సునీల్ కుమార్ గారు ప్రతి ఒక్కరితో ఆప్యాయతగా, అనురాగంగా, ఆయన నవ్వుతూ పలకరిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తని ఉత్తేజపరుస్తున్నటువంటి మన డాక్టర్ సునీల్ కుమార్ గారు అతి త్వరలో మన జిల్లాను కూడా గూడూరుని త్వరలో నెల్లూరు జిల్లాలో కలుపుడికి తన వంతు కృషి చేసి ఈ మధ్యనే 2 సార్లు అనౌన్స్ చేయడం జరిగింది. అలాంటి మంచి వ్యక్తి మనకి ఈరోజు మన నాయకుడిగా ఈ రోజైనా రేపైనా రాబోయే రోజులైనా ఇంకా చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన చేయగలిగినంత కాలం మన సునీల్ గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆయన సారథ్యంలో మనందరూ కూడా మంచి పనులు చేసి మనం ఆయనకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఒక పండుగ లాంటిది. ఎందుకంటే ప్రతి కార్యకర్త ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసే విధంగా చేశారు. ఆ బూత్ కమిటీలు అయితేవి, పట్టణ కమిటీలు అయితేవి, ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇంత ముందు ప్రమాణ స్వీకారాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈరోజు ఒక పండుగలాగా అందరినీ ఇన్వైట్ చేసి మన ఒక పండుగని ఇక్కడ జరుపుకుంటున్నటువంటి మన కార్యకర్తలందరికీ, వేదికను అలంకరించిన ప్రజలందరికీ, ముఖ్యంగా సీనియర్ మెంబర్ కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా మన నాయకులు డాక్టర్ పాటిల్ కిరణ్ కుమార్ గారికి పేరున సభ్యులకి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి లోకేష్ బాబు గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు, మన సునీలతో మన గుడిలో ఉన్నటువంటి సునీలన్న గారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి పేరున ధన్యవాదాలు. ఈరోజు 2024లో ఆ రోజు కష్టపడి పనిచేసినటువంటి బూత్ కమిటీలు, ఆ తర్వాత క్లస్టర్లు, యూనిట్లు, అదేవిధంగా పార్టీ కన్వీనర్లు, వార్డు కన్వీనర్లు, వార్డు అధ్యక్షులతో పాటు ఆ పదవులన్నింటినీ ఈ రోజు పొందారంటే ఆ రోజు 24లో కష్టపడి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించి ఆ పదవుల్ని వాళ్ళకి ఇప్పించి వారి చేత ఈరోజు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసినటువంటి మా సునీలన్న గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యకర్తలందరూ రాబోయే స్థానిక ఎలక్షన్లో ఇంకా ముందుండి ఇప్పుడున్నటువంటి ఉదాహరణ కన్నా ఇంకా 2 రెట్లు ఉత్సాహంతో రానున్న
క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం ఒక పండగలాగా జరుగుతూ ఉంది. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. ఈ అధికారం మనకు ఆషామాషిగా రాలేదండి. 5 సంవత్సరాల పాటు ఒక పెద్ద ఆయన 5 సంవత్సరాల పాటు తన భుజస్కంధాల మీద వేసుకొని ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మీ అందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరిపైన కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. గతంలో మన పాసం సునీల్ కుమార్ గారు కానివ్వండి, అక్కడ నారా చంద్రబాబు గారు కానివ్వండి, ఎంతో కష్టపడితేనే చాలా తక్కువ మంది చాలా చిన్న తరహా నాయకుల్ని పెట్టుకొని ఈ గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారు అధికారాన్ని చేపట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టారు. ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జీలు, వాళ్ళకి అదనంగా కో క్లస్టర్, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు, కో బూత్ ఇన్ఛార్జీలు డబల్ అయినాయి మొత్తం అధికారాలు, పదవులన్నీ కూడా. సో మీ అందరూ కూడా ఒక బాధ్యతగా పనిచేసి ఒక సమూహంగా ఈ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని ఈ సందర్భంగా మీ అధికారాలను గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. కొత్తగా మన యువ నాయకులు లోకేష్ గారు పదే ఎలక్షన్ ముందు ఎంత కష్టపడ్డాడో, ఎలక్షన్ అయిన తర్వాత కూడా మన శాసనసభ్యులు కానీ మన ఎంపీలు కానీ ప్రజల్లోనే తిరగాలని చెప్పి ఆదేశించడం, వాళ్ళు కొంతమంది పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కూడా హాజరు కావడం లేదని, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా హాజరు కావడం లేదని మందలించడం జరిగింది. కానీ మన ఎమ్మెల్యే గారు మాత్రం ఆ కోవలోకి రావడం లేదు. ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చేసిన మనందరం కూడా ఇంతకుముందు లేనటువంటి సాంప్రదాయం ఇది. ఇంకా కూడా పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా జరపాలని ఆదేశించడం జరిగింది. ఇదే కాకుండా స్థానిక సంస్థలు ఇంకొక 4-5 నెలల్లో రాబోతున్నాయి. స్థానిక సంస్థలు వచ్చే లోపల మనం బీఫార్లు ఇచ్చినాము. హౌసెస్ కూడా ఆ ఎలక్షన్ రాకముందే కన్నా మనం గ్రౌండ్ వర్క్ చేస్తే మన పార్టీకి మంచి పట్టు దొరుకుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏ కార్యక్రమానికి మేము ఇక్కడ పెట్టినా నాయకులు అటెండ్ అయ్యేవాళ్ళు, లేకపోతే ఆ ఊరి నుంచి కొంతమంది అటెండ్ అయ్యేవాళ్ళు. ఈరోజు గ్రామ స్థాయి నుంచి ఎవరైతే తెలుగుదేశం పార్టీ గెలుపుకి కష్టపడి పనిచేశారో, నేను ఎమ్మెల్యేగా అయ్యేదానికి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ ఇక్కడ చూడడం నిజంగా నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, మా నాయకులు చెప్తూ ఉంటా, అయ్యా నాయకులారా, మనకి గ్రాస్ రూట్లో పనిచేసిన క్యాడర్ ఉంది, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి అని నేను చెప్తూ ఉంటా. దాంట్లో మా నాయకులు 70% పాటిస్తున్నారు, 40% పాటించడం వాస్తవాలు మనం చెప్తాం. ఎందుకంటే మీలో కూడా చాలా మందికి బాధగా ఉంటుంది. మేము కష్టపడి పనిచేసాం ఎమ్మెల్యే గారు, మమ్మల్ని ఎవరు నాయకులు పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకోవట్లేదు, మేము ఏం పని చేయాలన్నా మేము పోలేకున్నాము. అట్లాగే కొత్తగా మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు, మేము ఇబ్బంది పడుతున్నామని చాలా మంది మనసులో ఆవేదన ఉంటుంది. ఎందుకంటే నేను వాస్తవం చెప్తున్నా, ఎందుకంటే నేను ఎమ్మెల్యేలైనా నేను కింద స్థాయిలో వచ్చినాడు, పై స్థాయిలో వచ్చినాడు కాదు. కాబట్టి కార్యకర్తల మనోభావాలు నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఈరోజు పరిచయం ఉందంటే మనకి రాష్ట్రంలో జనసేన బీజేపీని కలుపుకొని పోవాల్సినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా ఉంది. అలాంటి కొన్ని విషయాల్లో కొన్ని పొరపాటు జరుగుతుంటాయి, నేను జరగదని నేను అంటా. ఇప్పుడే పట్టాపన ఒక మంచి సలహా ఇచ్చాడు, వాస్తవ నిదానికి వీళ్ళందరూ కూడా స్పందించారు. అదే మాట నేనే చెప్తా ఉన్నా, అక్కడ పట్టాపన ముందు చెప్పాడు. నేనేం చెప్పానంటే
ఎవరు పార్టీలో చేరినా పాత వాళ్ళని ప్రాణం పోయినా మర్చిపోయే సమస్య లేదు. నన్ను ఎమ్మెల్యే చేసినటువంటి నా నాయకుల్ని నా ప్రాణం పోయినా మర్చిపోను. మీరా వాళ్ళన్నప్పుడు మీకే ప్రాధాన్యత ఇస్తా, వాళ్ళకి ఇచ్చే సమస్య లేదని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు తెలుసు ఆ బాధ. ఈ గత 5 సంవత్సరాల్లో మన నాయకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాయకులు వేదిక నాయకులందరూ కూడా తెలుసు. ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు, నాకు తెలుసు. మనం ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, తప్పుడు కేసులు పెట్టారు, మన స్థలాన్ని ఆదుపోయి చేశారు, మన పైన దౌర్జన్యం చేశారు, మనల్ని చేతులు కొట్టారు, కాళ్ళను కొట్టారు, పెట్రోల్ పోసారు మన పైన. కరెక్ట్ ఎలక్షన్ రోజే చిలకూరులో అయితే నేను చెప్తున్నా అంటే ఎన్ని అనుభవించి వచ్చాం. తర్వాత ఈరోజు మన నాయకుడు రాబోయే తరంలో మనకు కాబోయే నాయకుడు లోకేష్ బాబు గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేశారు. ఎందుకంటే పదవులు కొంతమంది మేము బూత్ కమిటీ కన్వీనర్ మీకు తెలియదు, మీరు ఎవరెవరు అనుకుంటారు. ఎందుకంటే మీకు కింద దాకా ఎక్కడ కూడా విషయం తెలియదు. చాలామంది చెప్తున్నాను నేను. ఎందుకంటే పార్టీ మాకు ఇచ్చిన సెక్షన్స్ ఏంటంటే ఏ అభిప్రాయమైనా బూత్ కమిటీ కన్వీనర్ని, మండల పార్టీ అధ్యక్షుడిని, ట్రస్ట్ ఇన్ఛార్జుల్ని, యూనిట్ ఇన్ఛార్జీలతో మాట్లాడి చేయమంటారు. మేము కూడా చెప్పాము, నాయకులు కూడా. ఏదన్నా గ్రామంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఇక మీతో కూడా తరచూ మీటింగ్లు జరుగుతూనే ఉంటా. అలాగే మీ గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ తీసుకుంటాం. నేనే శుక్రవారం మీటింగ్ పెడతా. డైరెక్ట్గా మీకు అందరూ తెలియజేస్తున్నాను, నేరుగా వచ్చి మీ గ్రామ సమస్యలని మాకు చెప్పని చెప్పి కోరుతున్నాను. నేను మళ్ళీ వేరే వాళ్ళు జరప అవసరం లేదు, నేను మళ్ళీ చెప్తున్నా. అలాగే ఎప్పుడైతే కొంతమంది తెలుగుదేశం పార్టీ మీరు కష్టపడి పని చేశారు, కానీ మీరు ఎంఆర్ఆర్ పోరు, ఎస్ఐ దగ్గర పోరు, ఎండిఓ దగ్గర పోరు. పోవాలా? మీరు వెస్ట్ బెంగాల్లో సిపిఎం పార్టీ కార్యకర్తలు ఏంటంటే ఆ పార్టీ ఐడి కార్డు చూపించి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని ఉంటుంది సమస్య చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఎంఆర్ఆర్కి వెళ్ళి ఇదో మేము పలాని సిపిఎం పార్టీ నాయకులు ఇదో ఈ సమస్యలు చేయండి. కానీ మన వాళ్ళు ఆ పని చేయడం లేదు. ఎందువల్లంటే ఎక్కడ కూడా ఏంటంటే గెలిచిన తర్వాత మీ బాధ్యత అయిపోయింది అనుకుంటారు. మీ బాధ్యత కాదా? గెలిచిన తర్వాత మిమ్మల్ని నమ్మి మీ గ్రామంలో ఓట్లు వేసిన వాళ్ళని, ఆ ఊళ్ళో సమస్యల్ని తీర్చాల్సిన బాధ్యత కూడా మీదే నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఊళ్ళో ఉంటా, మీ నాయకులు ఊళ్ళో ఉంటారు. కానీ లోకల్గా మీరు ఏ హామీ అయితే ఇచ్చా గ్రామాల్లో ఓట్లు ఇచ్చారో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తీర్చాల్సిన బాధ్యత మిమ్మల్ని అడతారు. ఏమయ్యా ఆ రోజు అడిగేపోతుంటాయా, ఏం చేసావు మాకు అంటారు. మీరు నాతో తెచ్చి ఉండదు. మీకు చాలా వరకు చెప్తున్నాను, మీరు నాతో మాట్లాడితే ఏమైపోద్దామని నేను చెప్తున్నాను. నేను రెండోసారి ఎమ్మెల్యే, ఒకసారి మున్సిపల్ చైర్మన్, నాతో మీరు మాట్లాడవచ్చు. అట్లా కాకుండా నాతో మాట్లాడకుండా నేనేమని అడిగితే దానికి వ్యతిరేకంగా మాట్లాడితే కొద్దిగా బాధ వేస్తుంది. ఎందుకంటే మీరు నాకు ఎప్పుడు తప్పని చెప్పనిస్తే చేయట్లే, ధైర్యం చేయట్లే. ఎందువల్ల నాకు అర్థం కావట్లే. ఎందుకంటే అందుబాటులో ఉంటున్నా, అందుబాటులో లేకుండా అడగకుండా నేను అందరూ ఎమ్మెల్యేలాగా వేరే దగ్గరికి వెళ్ళి ఉండే పరిస్థితి కాదు. నాకు ఏమంటున్నా, అందుబాటులో ఉంటున్నా. అయితే కొన్ని సందర్భాల్లో నాకు కూడా ఆరోగ్యం బాగా, కానీ ఆ టైంలో మీకు బాగా వేస్తుంది. చూడు ఎమ్మెల్యే ఇట్లా మాకు అందుబాటు లేదండి, ఉన్న వాస్తవ పరిస్థితి. కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా పార్టీ ఆఫీసులో వారానికి 3 రోజులు అందుబాటులో ఉండాలి అందరికీ. నేరుగా రండి. నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీ క్యాడర్కి మళ్ళీ చెప్తున్నా, నేరుగా వచ్చి మీ ఊరు సమస్యను చెప్పండి, మ్యాక్సిమం చేస్తాం. అయితే న్యాయపరమైన సమస్యలు చెప్పండి. న్యాయపరం కాకుండా వేరే సమస్యలు ఉంటే అది పరిష్కారం కావు, మీరు మళ్ళీ ఎమ్మెల్యే చేయలేదు మాకు అని చెప్పి నా పైన బాధపడదు. గవర్నమెంట్లో మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టి మీ గ్రామాల్లో ఏమన్నా మీకు అన్యాయం చేస్తుంటే రాండి, ఖచ్చితంగా మనం చేస్తాం. అట్లాగే అధికారులు తీరు బాగాలేకపోతే కూడా చెప్పండి, మనం కూడా అధిష్టానాన్ని చెప్పి వాళ్ళ తీరు మార్చుకునే విధంగా కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. చెప్తున్నాను మీకు, మీరు డైరెక్ట్గా బూత్ కమిటీ కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు మాతో టచ్లో ఉంటే రేపేదైనా ఈ నామినేటెడ్ సంబంధించిన దేవాలయాలు కానీ ఇంకేదైనా ఉంటే మీ పేర్లు మాకు తెలుసుంటే మేము డైరెక్ట్గా మేము నిర్ణయిస్తాం. అట్లాగపోతే మేమేం చేయాలా, నాయకులు చెప్పింది ఆ పేర్లు వేయాలి.
ఈ 3 సంవత్సరాల్లో పార్టీకి పనిచేసిన క్యాడర్ని కాపాడవలసిన బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరి మీద ఉంది, నా పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు లేకపోతే ఈరోజు ఈ పరిస్థితి లేదు, అంతే కదా? వాస్తవాలు చెప్పండి. గ్రామాల్లో మీరు పడ్డారు బాధలు, మీరు పడ్డారు అవమానాలు, మీరు పడ్డారు కొట్లాటలకి, అంతేగాని మేము వచ్చి మీ గ్రామంలో ఏం చేయలే. కాబట్టి అర్థం చేసుకోండి. ఎందుకంటే పార్టీ క్యాడర్ అంటే నా ప్రేమ, అదే కాదు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంటే ప్రేమ. అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మన భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా వీరంటే ప్రేమ. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. ఇక్కడ అర్థం చేసుకోండి. గతంలో ఈ కార్యక్రమం లేదు, ప్రమాణ స్వీకారాలు లేవు, ఎవరి పేరు కూర్చొని ఇచ్చేస్తాం, కొట్టేస్తాం, మా ఆఫీసులో పెట్టేసుకొని ఏదో ఊరి పేరు కొట్టేది అంటాం. ఎవరో కవినర్ ఫోన్ చేసి కవినర్ ఎవరు అడిగారు, మా వాళ్ళు ఫోన్ చేశారు కొంతమంది చెప్పారు చిట్టమూరు మండలంలో, అబ్బాయి మాకు చేయకుండా మీ ఫోన్లో మాకేం చేస్తే మీరు ఫోన్ చేయాలని అడిగారు. అబ్బాయి పేరు వద్దులండి, ఇవన్నీ కూడా ఇబ్బంది. ఏమంటే నేను నాతో మాట్లాడండి, నేను ఖచ్చితంగా చేస్తా. మీరు అనుకుంటారేమో ఎమ్మెల్యే మనకు చేయడమో అవసరం మార్చుంటాడు, లేదు, మీ ఊర్లో మీ ఇష్ట ప్రకారమే చేస్తా, మిమ్మల్ని కాదు నేను చేయను, అది మాత్రం గుర్తుపెట్టుకుని ఎవరు చెప్పినట్లే. మీరు ఏం చెప్తే గ్రామ స్థాయిలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, బూత్ కమిటీ కన్వీనర్, మీరు ముగ్గురు ఏం చెప్తే చేయడం సిద్ధంగా ఉన్నా, అంతేగాని పదిరోజు చెప్తే పెద్దోళ్ళు చెప్తే మాత్రం చేసే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను. నమ్మకం పెట్టుకోండి. నమ్మకం లేకుంటే రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అట్లాగే ఇంకోటి కూడా, మీ ఊర్లో ఉన్నటువంటి జనసేన నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని కలుపుకొని రాజకీయం చేయండి. మీరు కలుపుకోని రాజకీయం చేస్తే ఇబ్బంది మనకి. ఎందుకంటే ఈరోజు మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి అన్ని సీట్లు మనకు వచ్చాయి ఈరోజు. కాబట్టి ఇరు పార్టీ నాయకులతో మీరు ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. వేదిక ముందు అవకాశం ఈరోజు ఏదైనా ఈ గారు సార్ మీ కాన్స్టిట్యూన్సీ 10 కోట్లు శాంక్షన్ అయింది, రోడ్డు ఇవ్వమంటే నేను ఏగా నాయకులను అడిగేస్తున్నాను. నాయకులు కొంతవరకు ఇస్తారు, కానీ పూర్తి సమాచారం వాళ్ళకి తెలియదు. కాబట్టి మీకు తెలియజేస్తున్న రోజు కూడా ఈసారి ఎన్ఆర్ఐఎస్లో కానీ ఏదైనా వాటర్ ఇష్యూస్ కానీ డైరెక్ట్గా మీరే గ్రామ కమిటీ అధ్యక్షుడు, కార్యదర్శి, బూత్ కమిటీ కన్వీనర్ మీరే ప్రపోజల్ ఇస్తే మీరే పెడతా. మళ్ళీ చెప్తాను మీకు, నాయన బాబు అర్థం చేసుకోండి, మీరు అట్లా చేయకపోతే నేనేం చేయలేదు. దాన్ని అప్పుడు ఆమె అసలు చూస్తూ ఉండగా నేను చేయలేదు. నేను మీకు హామీ ఇస్తున్నా, శాసనసభ్యుడిగా మీ సోదరుడికి హామీ ఇస్తున్నా, మీ గ్రామంలో మీరు చెప్పినది జరుగుతుంది. మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, నాయకుడు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఏదైనా వర్క్ కావాలంటే మీరు చెప్పిందే పెడతా. ఆ గ్రామ ప్రెసిడెంట్, సెక్రటరీ ప్లస్ బూత్ కమిటీ కన్వీనర్ మీరు చెప్పిందే చేస్తా. లేదు మీరు ఇట్టే అంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే నిజమే, మీకు అందరికి మనసులో ఉంది, ఆ రోజు మేము చేసామయా, రోడ్డు వెరిఫికేషన్ మేము చేసామయా, ఇంటింటికి తిరిగింది మేమయా, ఈరోజు వర్క్ ఎవరో చేసి పెడతామయా, నేను అనలేకపోయినా మనసులో ఉంది మీకు. అది వద్దంటున్నా, అది మాట్లాడి డైరెక్ట్గా బాబు. ఎందువల్లంటే ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీ విధంగా ఉందంటే అది కార్యకర్తల కృషి, కార్యకర్తల పోరాటమే. కార్యకర్తలు లేకపోతే మనం వచ్చే పరిస్థితిలే. ఎందుకంటే ఈరోజు ఈ కాన్స్టిట్యూన్సీలో పెద్దలెవరు కోటేశ్వరరావు మనకి ఎలక్షన్లు చేయాలి. తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి మనకు చేసిన మొత్తం పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, నాయకులు కూడా వాళ్ళే. ఇక్కడ వేదిక ఉన్న మన నాయకులు కూడా కోటేశ్వరుడు లేరు, చూసుకోండి. మన దగ్గర కోటేశ్వరుడు లేరు, మనకేమి పెద్ద వెనకాల వంశాలు ఎవరు కూడా, అందరూ మన వెనకాల ఉన్న తెలుగుదేశం పార్టీ. అంతేగాని ఇంకో వంశం. ముఖ్యమంత్రి సహాయం కింద దాదాపు 3,15,40,000 ఇచ్చాం. మళ్ళీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి సహాయం ఇది నాయకులు తెచ్చిస్తున్నారు. నేను చెప్పేది గ్రామ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శికి, అలాగే బూత్ కమిటీ కన్వీనర్ తెలియజేస్తున్నాం. మీ గ్రామంలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే డైరెక్ట్గా మీరు తెచ్చిండి. మీరు తెచ్చి రాకున్నారు, నాకు ఎందుకు అర్థం కావట్లేదు. మీరు తెచ్చి ఒక 40,000, 50,000, 1,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మీరు తెచ్చిస్తే వాళ్ళు మీరు రేపు గ్రామంకి వెళ్ళి ఏమైనా తెచ్చించారు, మాకు ఎందుకు ఓటు ఏమైనా అడిగే ధైర్యం మీకు ఉంది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నాకు వచ్చినటువంటి ఈరోజు ఈ 3 కోట్ల క్రితంలో ఒక్క బూత్ కమిటీ రికమెండేషన్ నా దగ్గర రాలా, అంతా నాయకులు రికమెండేషన్ వచ్చింది. అక్కడ నాకు వద్దు. బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మీరు ఖచ్చితంగా మా ఊళ్ళో పలానానికి బాగలేదు అని ధైర్యం చెప్పి తీసుకొస్తే అది డైరెక్ట్గా మీకు ఇచ్చే బాధ్యత అదని చెప్పి కూడా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ మత్స్యకార భరోసా
తెలియజేస్తున్నాం. అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ ఆల్రెడీ గతంలో 1,80,000 ఇస్తున్నారు. మనం వచ్చిన తర్వాత 50,000, అలాగే 75,000 ఎస్సీలకి బీసీలకి అయితే 50,000 ఇచ్చాం, ఎస్టీలకి అయితే 75,000 ఇచ్చాం. అంటే పూర్తిగా కట్టుకోలేకున్నారు కాబట్టి 1,80,000 ఇల్లు సరిపోవు కాబట్టి పేదవాళ్ళకి మనం రావడం. మన చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు అయితే 50,000 ఇచ్చారు, ఎస్సీలు అయితే 70,000 ఇచ్చారు, బీసీలు అయితే 50,000 ఇచ్చారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. చాలా మంది తెలియదు, ఎందుకంటే మీకు తెలియదు, మీరు కూడా చెప్పలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే మా లోపం కూడా ఉంది. మేము కూడా మీకు చెప్పాలా, ఇక్కడ మీటింగ్లు పెట్టి చెప్పాలి. చెప్తే మీరు కూడా గ్రామాల్లో చెప్తారు. అట్లాగే మళ్ళీ చెప్తున్న అందరికీ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కొత్త ఇల్లు శాంక్షన్స్ వస్తున్నాయి. మీరు దగ్గరుండి ఎవరైతే మీ ఊర్లో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నోట్ చేసి ఏఈతో మాట్లాడి ఆన్లైన్ చేస్తే ఆ ఇల్లు కూడా పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి మీ ఇష్ట ప్రకారమే ఇస్తా. మళ్ళీ చెప్తున్నా, మీ ఇష్ట ప్రకారమే. ఎవరు? గ్రామ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, బూత్ కమిటీ కన్వీనర్. ఎందుకంటే మీకు ఆ బలం ఉంది, ఆ పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ను ఉపయోగించుకోండి, లేకపోతే ఇబ్బందికర పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు దీపం మొదల కింద దాదాపు 10 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యూన్సీలో ఇచ్చాం. అట్లాగే తల్లికి వందనం దాదాపు 48,92,50,50 ఇచ్చాం. తల్లికి వందనం ఎందుకంటే మీరు చెప్పాలా గ్రామాల్లో, ఊరికే మేము తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ని, నేను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని, నేను తెలుగుదేశం పార్టీ సెక్రటరీ కాదు. మన గవర్నమెంట్ ద్వారా మన గూడూరు కాన్స్టిట్యూన్సీ ఎంతలోకి ఇచ్చాం, మీ ఊరిని ఎంతలోకి ఇచ్చాం, అది కూడా మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. అలాగే డిఆర్డీఏ దాదాపు శ్రీనిధి 14,64,58,000 రూపాయలు మన కాన్స్టిట్యూన్సీలో ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే బ్యాంక్ లింకేజీ దాదాపు 103,42,97,000 రూపాయలు బ్యాంక్ లింకేజ్ ద్వారా పొదుపు మహిళలకి మనం లోన్ తీర్చామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు కనుక్కోవాలా, మీకు అంగన్వాడీ పోస్టులు మనం గెలిచిన తర్వాత మొన్న అంటే గతంలో 9 మందికి ఇచ్చాం. మీకు తెలిసి ఎవరికి ఇచ్చాము కూడా. ఆ 9 మంది అంగన్వాడీ వాళ్ళు ఎవరికి ఇచ్చామో కూడా నాయకులకు తెలుసు. మాకు డైరెక్ట్గా మీరు మాకు చెప్పుంటే బూత్ కమిటీ కన్వీనరు, అలాగే వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ పంచాయతీ అధ్యక్షులు మాకు చెప్పుంటే ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. మీరు రాట్లే. మీ ఇంట్లో ఎలక్షన్ చేసి మీ ఇంట్లో మీ భార్య చదువుకున్నా, మీ బంధువులు చదువుకున్నా, మీరు ఎవరు అడగట్లే నాకు ఇవ్వమని చెప్పి. దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మళ్ళీ ఆ పని చేయదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తానంటే మనం ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా ఇస్తున్నాం, ఎక్కడ కూడా మీ కాన్స్టిట్యూన్సీలో ఇంత కూడా చీమంతా కూడా ఈ కార్యాలయ విషయంలో, ఎమ్మెల్యే విషయంలో పేదవాడికి ఇబ్బంది లేకుండా చేస్తున్నా, ధైర్యంగా చెప్తున్నాను. దాంట్లో రెండో మాట అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క ముత్యాలపాడు కుటుంబంలో ఒక అతను మన కార్యకర్తను చంపేశారు. దాదాపు 20 లక్షల రూపాయలు మనం గవర్నమెంట్ తీసుకొచ్చాం. మన పెద్దలు గంగాప్రసాద్ గారు, నాని గారి చేతులకు 5 లక్షల రూపాయలు కూడా మనం ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నాం మన కార్యకర్త. అట్లాగే నీటి ప్రవాహంలో కొట్టుకునేటువంటి ఇద్దరికి 20 లక్షల రూపాయలు ఇప్పించామని చెప్పి కలెక్టర్ ద్వారా అని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా పార్టీ సంక్షేమ నిధి నుంచి 15 లక్షల రూపాయలు ఇప్పించాం. అక్కడ 3 ఇచ్చాం. ఇందూరులో ఒకరికి ఇచ్చాం 5 లక్షల రూపాయలు. అలాగే పాలిటిపాలెంలో ఒకరికి ఇచ్చాం. ఒళ్ళిపేటలో ఒకరికి ఇచ్చాం. ఒక్కొక్క 5 లక్షల రూపాయలు పార్టీ నేరుగా అకౌంట్లో పడ్డాయి. ఆ లెటర్లు కూడా మన నాయకులకు ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం చేసినటువంటి కార్యక్రమాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మనం చేసామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అభివృద్ధి విషయానికి వస్తే మన కాన్స్టిట్యూన్సీలో టోటల్ మొత్తం మీద పంచాయతీరాజు సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి వర్క్స్కి 39,14,19,000 రూపాయలు ఇచ్చాం. నేను మళ్ళీ తెలియజేస్తున్నా, మీ ఊళ్ళో రోడ్డు జరుగుతుంటుంది, మీకు తెలియదు. సాగునీటి సంఘ అధ్యక్షులకు ఇచ్చాం. మనం ఈ దాదాపు 16,23,00,000 రూపాయలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా 16 ఫైనాన్స్ కింద దాదాపు 49,50,00,000 రూపాయలు పనిచేసామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎన్ఎస్పి గ్రాంట్ కింద 8,79,30,00,000 రూపాయలు పనులు చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే వ్యవసాయ శాఖ ద్వారా ఇక్కడ పరికరాలు 200,000 మందికి ఇచ్చాం. 23,50,000
53,000 రూపాయలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ వరి విత్తనాలు ఈరోజు 15,92,000కి ఇచ్చాం. అలాగే పచ్చి రొట్టె విత్తనాలు అది కూడా 60,23,000కి ఇచ్చామని చెప్పేదానికి మేము సంతోషిస్తున్నాం. అలాగే ఈరోజు యూరియా ఇస్తా ఉన్నాం, మీ దగ్గర వినిపిస్తున్నాం. ఏదైనా ఇబ్బంది అయితే చెప్పాలి, మీరు ఎవరు చెప్పరు. నేను మొన్న ఒక ఆయన ఉపమర్తి చిట్టమూరు మండలంలో ఒక ఆయన ఫోన్ చేశాడు. అయ్యా నేను తిరుగుతూ ఉన్నాను, నాకు యూరియా ఎందుకు లేదని చెప్తున్నాడు. 2 రోజులు చేశాడు. 3 రోజులు ఆయన్ని ఏడి మొత్తం లైన్లో కలిపి మాట్లాడాడు. మనవాడు చెప్తే ఏడి కూడా చెప్తున్నాడు. ఈయన సైన్స్ లేకుండా ఇంకా నా ప్రకారం పోతే అప్పుడు మళ్ళీ ఇచ్చాడు. అంటే ఇప్పుడు చెప్తున్నా అట్లా తీరు ఇట్లా అధికారులు కూడా అట్లా తీయట్లే. కాబట్టి మనం కప్పలు కొనుక్కున్నప్పుడు మొమ్మాట కూడా ఒకటి తెచ్చారు పెద్దతను. ఎందుకంటే కొంతమంది ఏదైనా చేస్తున్నారు, కొంతమంది చేయట్లే. అది అర్థం చేసుకోమని చెప్పి నేను పార్టీ కాబట్టి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే నా పార్టీ కింద 3,94,00,000తో మనం రోడ్లు చేయిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ ముఖద్వారం పూడికి చేయడం కూడా 97 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే కాలువ పూడికి 69 లక్షలు గూడూరు మున్సిపాలిటీలో మనం చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే రోడ్డు మరమ్మతులు కూడా దాదాపు 15 లక్షల రూపాయలకి చేసాం. అలాగే సెంట్రల్ లైటింగ్ దాదాపు 70 లక్షలకి చేస్తున్నాం. త్వరలో ఒక 14 ఓపెన్ చేస్తున్నాం. గూడూరులో మొట్టమొదట ఎప్పుడు లేని విధంగా సెంట్రల్ లైటింగ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పుణ్యాన గూడూరుకు వస్తుందని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా అందరూ అడ్డుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాం. వస్తే బాగుంటుందని చెప్పి నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ విధంగా మనం అన్ని కార్యక్రమాలు ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీలో చేస్తూ పోతూ ఉన్నాం. ఇక్కడ గూడూరు కాన్స్టిట్యున్సీలో మన 224 కోట్ల రూపాయలకి 24 రోడ్లు దాదాపు 1,9,49,000 రూపాయలకి 6 టన్నులు కూడా అవుతున్నాయని చెప్పి కూడా నేను అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే డ్రైన్లు దాదాపు 17 డ్రైన్లు కూడా మనం 6 టన్నులు వేసామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే పార్క్ అభివృద్ధి కూడా 29 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే నీటి సరఫరాకి 1,80,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం. గతంలో గూడూరు మున్సిపాలిటీ నీళ్ళు వచ్చేవి కాదు. 2 రోజులకు ఒకసారి మోటార్ పైకి పోయింది. మనం వచ్చిన తర్వాత ఈరోజు బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తున్నాం. త్వరలో 2 కోట్ల నీళ్ళు కూడా గూడూరు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం మరొకసారి. అట్లాగే ముఖ్యంగా ఈ మన కాన్స్టిట్యున్సీలో మనం వచ్చిన తర్వాత క్రిప్ సిటీ దాదాపు 2,500 ఎకరాలు, ఎకరాకి 8 లక్షల రూపాయలు ఇప్పించాం. చరిత్ర ఎవరు చేయలేనంత వరకు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర 8 లక్షల రూపాయలు ఎకరాకి ఇప్పించి దాదాపు 1,175 ఈరోజు పనులు జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరూ నేను తెలియజేస్తున్నాను. అలాగే కృష్ణపట్నం పోర్టు చెన్నై కారిడార్కి దాదాపు 1,356 కోట్లతో ఈరోజు వర్క్ జరుగుతుందని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. అలాగే దూరాజపట్నంలో కూడా విమానం సంబంధించినటువంటి పరికరాలు తయారు చేసే కేంద్రం కూడా మన శాంక్షన్ అయిందని చెప్పి కూడా మీ అందరూ నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ యొక్క సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు కూడా దాదాపు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసామని నేను తెలియజేస్తున్నాను. అలాగే నిన్నే ఇక్కడ ఎంఎస్ఎంఐ పార్కును కూడా ఇక్కడ మనం నిన్న శంకుస్థాపన చేశాం. దాదాపు 40 ఎకరాల 10 సెంట్లో ఆ యొక్క పార్క్ ఉంటుంది. ఎవరన్నా నిరుద్యోగులు చదువుకున్న కొత్తగా ఈ యొక్క పరిశ్రమలు పెట్టాలనేటువంటి వాళ్ళు దయచేసి 6 నోటిఫికేషన్ ఇచ్చారు, అప్లై చేసుకోమని చెప్పి కూడా అందరూ కూడా మీ అందరికి నేను తెలియజేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా చెప్పేశారు. అట్లాగే వ్యక్తిగతంగా ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో ఎవరు అంటే అందరూ అనేవి చెప్పం కానీ మన దగ్గరికి వచ్చినవాడు చదువుల కోసం అయితే ఫీజులు కడుతున్నాం. అట్లాగే ప్రైజ్ సైకిల్ కావాలంటే ప్రైజ్ సైకిల్ ఇస్తున్నాం. ఇంకేదైనా చనిపోయారంటే కూడా మ్యాక్సిమం మన పరిధి వరకు మనం అంతకన్నా ఎక్కువ చేయలేము, ఆ పరిధి వరకు చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్న దాంట్లో కాంప్రమైజ్ కాకుండా కార్యకర్తల విషయంలో శ్రద్ధ తీసుకొని చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే చేయాల్సిన బాధ్యత నాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరి ధర్మాన మళ్ళీ ఎమ్మెల్యేగా 2వ సారి గెలిచారు. ఒకసారి గెలవడే అయితే 2వ సారి గెలిచారు. తెలుగుదేశం పార్టీ దయ, చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, మీ యొక్క కృషి అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలని చెప్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నేను మళ్ళీ తెలియజేస్తాను లీడర్స్కి, దయచేసి మీరు ఒకసారి ఫోన్ చేస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. మీరు 10 సార్లు ఫోన్ చేయదు, ఒక టక ఫోన్ చేస్తే మన
నేను సరైన తీసుకుంటే 10 సార్లు ఫోన్ వచ్చింది. ఏదైనా చూస్తే కోడి పందాలు కొట్టున్నారన్నా అంటే చెప్తున్నా నా బూత్ కమిటీ కేంద్రాలకి అలాగే గ్రామ కమిటీ అధ్యక్షుడి కార్యదర్శికి దానికి ఫోన్ చేయండి. నేను ఉన్నా కాకపోయినా మీ సమస్యను చెప్పండి, నోట్ చేసుకొని మళ్ళీ నాకు టైం కూడా ఖచ్చితంగా మీతో మాట్లాడి అధికారులకి చెప్తా ఈ పని పలానా గ్రామంలో ఉంది, ఆ పని చేసి పెట్టండి. మా అతను వస్తారు, మా బూత్ కమిటీ కేంద్రాలు, మా పార్టీ ప్రెసిడెంట్ వస్తాను నేను చెప్తా. కాబట్టి మీ విలువను పెంచడమే మాకు ఉన్నటువంటి పరిస్థితి. మీరు గ్రామాల్లో స్ట్రాంగ్గా లేకపోతే మా పరిస్థితి కూడా అన్యాయం, మేము కూడా అన్యాయం అయిపోతాం. ఈరోజు ఒక పిలుపు ఇచ్చాడు లోకేష్ బాబు గారు, రాష్ట్రం మొత్తం కూడా ఒక పండగ జరుగుతుంది. ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక మహానాడుగా ఈరోజు మన పార్టీ కార్యకర్తలు పేరుతో ఉన్నారంటే మనకి మేము తెలుగుదేశం అయ్యా. ఎందుకంటే మన స్కామ్ చేసడం కాదు, మా తిరుపతి రెండులో నీ కలపడం కాదు, మాకు ఆ పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టి మా పైన కేసులో మనం నాయకుడి పైన, కాబట్టి మన విజయపూర నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి తెచ్చి పెట్టుబడి పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు, అలాగే మన యువ నాయకుడు రాబోయే రోజుల్లో మన నాయకుడు లోకేష్ బాబు గారు ఈరోజు బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా ఈ భారతదేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నెంబర్ 1 అని చెప్పి వచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మనకు తోడు నిజాయితీ పడు మన పవన్ అన్న బ్రహ్మాండంగా మీరు మొన్న చూశారు. అక్కడ పోయినాడు ఎవరు పోవాలి ధైర్యం చేసి, ఎక్కడికి తిరుపతికి ఎందుకు పోయాడు ఎర్రచందనం ఎవరు పట్టించుకోవాలా, పోయి చూసి స్టేట్మెంట్ కొట్టినారు మీరు ఇచ్చాడు. అటువంటి ధైర్యశాలి ఈరోజు మనకి అండగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే పై నుంచి మోడీ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మన సీఎం గారికి ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా, నేను మళ్ళీ చెప్తున్నా బాబు, నేను నెంబర్ ఇస్తాను, మీ అన్ని నెంబర్లు కూడా దాంట్లో ఫీడ్ చేసుకుంటాను, దయచేసి మీరు చేయండి, విషయం ఉంటే చేయండి. అట్లా కూడా నేను చెప్పాడు కోడి పందాలు పట్టుకోండి, లేకపోతే మందులు తాగడం పట్టుకోండి కానీ నాయకులు చెప్పండి. లోకల్ నాయకులు ఉన్నారు కదా, అక్కడ పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, అలాగే ఏదో ఒక దేవాలయ చైర్మన్ లేదా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మీకు ఉంటారు, అవి కూడా చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా పని పెట్టాలి. మీరు అన్ని ఎమ్మెల్యే కొద్ది కష్టం, వాళ్ళు కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాలన చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పని పెట్టడం అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ, అలాగే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారు మనకి ఎమ్మెల్యే తర్వాత పాల్గొన్నాయి, వాళ్ళు కూడా మేము వాళ్ళని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే నేను చెప్పి రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన గవర్నమెంట్లో దేవాలయ పదవులు కానీ మార్కెటింగ్ పదవులు కానీ ఎవరైతే పొందారో వాళ్ళందరూ మా పీరియడ్ అయిపోవడం మనుషులు కనిపెట్టారు కూడా అండర్స్టాండ్ అయిపోతున్నారు. అది కుదరదు, ఈసారి కుదరదు. వాళ్ళతో కూడా రివ్యూ మీటింగ్ పెడతాం, వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమానికి వచ్చి పాల్గొనాల్సిందే. ఈరోజే పదవులు తీసుకొని మీరు వెళ్ళిపోతే కుదిరే కాదు కదా చేస్తే మళ్ళీ తీయేస్తాం, దాని 2 మార్కులు అని చెప్పి కూడా మేము మళ్ళీ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే మీ గ్రామాల్లో పనులు చేసేటప్పుడు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి టెంకాయ కొట్టండి. నేను అధికారులకు ఆల్రెడీ చెప్తాను, ఆ కాంట్రాక్ట్ నేను చెప్తాను, ఏ గ్రామంలో పని జరుగుతుందో ఆ గ్రామ పార్టీ ప్రెసిడెంట్, పార్టీ సెక్రటరీ, బూత్ కమిటీ కన్వీనర్ మీరు వెళ్ళి కూర్చొని టెంకాయ కొట్టి ఫోటో పెట్టండి పార్టీ. అంటే మామూలు లేకుండా వాళ్ళు చేసేదానిలే, దాన్ని ఒప్పుకొని నేను ఎంత దూరంలో పోతా, ఇబ్బందిలే. ఎవరు గ్రాంట్ అయినా సరే ఆ లోకల్ మన వాళ్ళు టెంకాయ కొట్టాలి. అట్లాగే అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే, రాబోయే రోజుల్లో సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి. అంటే స్థానిక సంస్థ ఎన్నికలు, సంస్థ ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా కష్టపడి మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే వాళ్ళలాగా మనం దౌర్జన్యాలు చేసి అలాగే బీఫామ్లు చింపేసి అక్కడ ఎవరు మనం చేయము, మనకు అవసరం లే, దమ్మోట్లు వేసుకున్నంత అవసరం లే. ఎందుకంటే చెప్పిన విధంగా మన నాయకుడు ఈరోజు 15 నెలల్లో చెప్పింది చేసి చూపించాడు, అదనంగా కూడా చేసి చూపించాడు రాష్ట్రానికి. కాబట్టి అందరూ కూడా ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉండేది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లా గతంలో అయితే భయపడతా బతికాం అందరూ కూడా, ఈరోజు ఆ పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రతి కూడా మనం చెప్పిన విధంగా ఈరోజు తల్లికి వందనం వేస్తున్నాం. ఎంతమంది పెట్టుంటే అంత డబ్బు 15,000 రూపాయలు పడుతుంది బ్యాంకులో. అట్లాగే ఈరోజు గ్యాస్ సిలిండర్లు మూడు ఇస్తున్నాం సంవత్సరానికి, తెలుస్తుంది వాళ్ళకు కూడా. పెన్షన్ ఇస్తున్నాం, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, 15,000 పెన్షన్ ఇస్తున్నాం. ఇంకా ఆ పరిస్థితి లేదు. అట్లాగే మళ్ళీ చెప్తున్నాయా, త్వరలో కొత్త పెన్షన్లు వస్తున్నాయి. ఎవరైతే మన పార్టీ లీడర్లు ఎవరు పెన్షన్లు తీసేశారో అవన్నీ కూడా గ్రామాల్లో మీరు ఐడెంటిఫై చేయండి, మీరు చెప్పండి, అవన్నీ కూడా ఎక్కిస్తాం. మిమ్మల్ని కాదు నాడు ఏం వేరేది లేదు, మీరేం చెప్తే అదే ఫైనల్ కూడా నేను మళ్ళీ తెలియజేస్తాను.
తెలియజేస్తున్నా. ప్రతి బూత్ కమిటీ కన్వీనర్కి, పార్టీ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి ఈ ప్రమాణ స్వీకారాలు కూడా మేము ఉద్దేశించి పెట్టినవే. గతంలో ఈ యొక్క పాలసీ లేదు. ఎందుకంటే మిమ్మల్ని స్ట్రెంథెన్ చేయాలా, ఎందుకంటే పార్టీకి ప్రాణం మీరే. కాబట్టి ఈరోజు మీటింగ్ అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు ఒక పిలుపుతో ఇంతమంది ఈరోజు మన పార్టీ ఆఫీస్కి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి శుక్రవారం మీ ఎమ్మెల్యే ఇక్కడ గ్రీవెన్స్ చేస్తాడు, మీరు వచ్చి అర్జీలు ఇవ్వండి. అట్లాగే ఒక 3-4 వారాలు ఇక్కడ, తర్వాత ఒక వారం చిట్టమూరు, ఒక వారం వాకాడు, ఒక వారం కోట, ఒక వారం చెరుకూరు. ఈ విధంగా నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను తిరుగుతాను. అయితే ఆఫీస్లో అయితే 4 రోజులు అందుబాటులో ఉంటాను, దాంట్లో డౌట్ లేదు. ఖచ్చితంగా రాండి. అలాగే నాయకులు కూడా ఒకరోజు అంటే రోజు రాకుండా నాయకులు రోజు వచ్చేస్తున్నారు. ఒకరోజు నాయకులు కూడా పెట్టాను సార్. ఆ రోజు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. అంటే ప్రతిరోజు మీతో మాట్లాడుతుంటే క్యాబ్ రైతులు పెట్టిపోతున్నారు, క్యాబ్ వెళ్ళిపోతున్నారు బయటకి వెళ్ళి. అట్లా కూడా వాళ్ళకి ప్రాధాన్యత చేసిన బాధ్యత నాది కాబట్టి నాయకులు కూడా తెలియజేస్తున్నా, మీకు రోజు ఉంటుంది, మీరు వచ్చి మాట్లాడమని చెప్పి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మా తాతలు మా నాయన ఎమ్మెల్యేలు కాదు, మున్సిపల్ చైర్మన్ కాదు, ఆయన నేను కూడా మీలాగా సాధారణంగా ఉన్నవాడిని. ఈరోజు కూడా ఎక్కడ ఇల్లున్నా దళిత వాళ్ళలో ఉన్నవాడు, నేను ఎక్కడ కూడా పోయేవాడిని కాదు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి. అట్లాగే ఇంకోటి తెలియజేస్తున్నా, మా పట్టాపని చెప్పినట్టు నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది. అది కుదరదు, ఒప్పుకోను, దాంట్లో డౌట్ లేదు. మనం తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటారు. పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో, మనస వాచ కర్మనే పాల్గొనకుండా దీక్షా దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తును కల్పించేందుకు నా వంతు కర్తవ్యాన్ని ప్రమాణం చేస్తున్నాను.
అదేవిధంగా శ్రీవారి యొక్క ఉనికిని కూడా ఏ విధంగా లూటీ చేశారో జగన్మోహన్ రెడ్డి కానీ రైలు సుబ్బారెడ్డి కానీ ధర్మారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి ఏ విధంగా తిరుమలలో కోట్లాది భక్తుల యొక్క దీన్ని ఏ విధంగా దోచారో మనం చూస్తున్నాం. నిన్న కూడా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వరరామయ్య గారి అధ్యక్షుడు అందరూ కూడా కలిసి వెళ్ళి అక్కడ ఏదైతే సిద్ధులు అధికారులకి ఒక నివేదిక పత్రం అందజేయడం జరిగిన వినతి పత్రం. దాంట్లో నుంచి వాళ్ళ సమీప బంధువులు ఎవరైతే వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి 5 సంవత్సరాలు కూడా అక్కడ టీడీపీ చైర్మన్గా వ్యవహరించారో వాళ్ళు ఏ విధంగా పవిత్ర ప్రసాదంగా భావించి లడ్డులో ఏ విధంగా కల్తీ చేశారనేది పుకారులో కథనాలు మనం చూస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నిర్వీర్యం చేశారు, వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. అధికారం వచ్చిన తర్వాత ఇటు ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో, అటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సహాయ సహకారాలతో ఈరోజు ప్రభుత్వ పరంగా అన్ని ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని కూడా నెరవేర్చుకుంటూ ఏ విధంగా ముందుకెళ్తూ ఉన్నామో మనం చూస్తాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కూడా నిన్న కూడా ప్రతి ఒక్కరు 3 లక్షల ఇంటి స్థలాలు ఇళ్ళని కూడా నిన్న పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఈ నియోజకవర్గం